ఇది ఎంత ఘోరం చూడండి. ఆన్లైన్ ఆటకు రైతు బలైపోయిందట. ఆన్లైన్ గేమ్కి పాపం చూడండి ఎవరు రైతు మధు. ఆన్లైన్ ఆట బెట్టింగ్కు బానిసైన ఒక రైతు అందుకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఏడిగ మధు, ఏజ్ 33 ఇయర్స్, తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆన్లైన్ రమ్మీ ఆట బెట్టింగ్కు బానిసై 12 లక్షల వరకు అప్పులు చేసి నష్టపోయిండు. అప్పులు ఎలా తీర్చాలి అని కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న మధు ఈ నెల 10వ తేదీన పురుగుల మందు తాగిండు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం చనిపోయిండు. మధుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఏం ఘోరం చూడండి. అరే ఎట్లా డబ్బులు ఆ ఈజీ మనీ ఎట్లా వస్తాయి అనుకుంటారు? ఆడితే లక్షల నుంచి కోటీశ్వరులు, లక్షాధికారులు అయిపోతారా? ఉన్నాయి పోతారా నాయన. 12 లక్షలు అప్పు చేసిండట. ఎంత ఘోరం ఇది. ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో, మన తెలంగాణలో మనకు బయటకు వస్తున్నాయి. ఇవి బయటికి రాని కేసులు ఎన్ని? ఒక రైతు కూడా అలవాటు అయిపోయి చనిపోయిందనంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రభుత్వాలు ఎప్పుడైనా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏంది, ఎందుకు చనిపోతున్నారు, దీన్ని ఏం చేయాలన్న దాని మీద ఒక రివ్యూ ఉందా? మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్కూళ్ళల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టబోతున్నాం, ఇంకోటి చేయబోతున్నాం. అరే ఇట్లాంటి వాటిని ఫస్ట్ మనం నియంత్రించాలి కదా. టెక్నాలజీ వస్తున్నది, ఆ టెక్నాలజీ చెడు మార్గంలోకి వెళ్ళి ప్రజల ప్రాణాలు తీస్తున్నది. మరి ఈ చెడు ప్రభావం దీని మీద అవగాహన కల్పించాలి. ఒకటి, మీరు ఇన్ని యాడ్స్ ఇస్తున్నారు కదా, గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా 100 కోట్ల యాడ్స్ ఇస్తున్నది. ఇట్లాంటి వాటి మీద ఒక యాడ్ ఇవ్వచ్చు కదా పేపర్లో. ఈ సాంస్కృతిక సారథి వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా వాళ్ళు, అంటే గవర్నమెంట్ రిక్రూట్ చేసుకునే ఎంప్లాయీసే కదా. వాళ్ళ చేత ఒక్కొక్క పాట రాయించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎక్కడ ఒక మీటింగ్ జరిగినా దీని గురించిన ఒక అవగాహన కల్పించడానికి ఒక 5 నిమిషాలు ఒక పాట పాడించవచ్చు కదా. చేయడానికి ఎన్ని లేవు. అవసరమైతే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంటారు కదా, వీడియోలు ప్లే చేయాలా అంటే ఇట్లాంటి రైతుల ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఇట్లాంటి యువకుల ఎగ్జాంపుల్స్ తీసుకొని గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలా? ఆ ప్రయత్నం ఎందుకు చేయం? అన్ని ఒక క్రైమ్ చూడు. బిడ్డతో గొడవ పెట్టుకున్నాడని అల్లుడి పైన పెట్రోల్ పోసి నిప్పంటించారట. ఏం ఘోరం చూడు. అత్తింటి వారి ఘాతుకం, బాధితుడి మృతి. బల్లెం గౌతమ్. ఎక్కడిది? పాల్వంచ. తమ కుమార్తెతో గొడవలు పెట్టుకున్నాడనే కోపంతో ఆమె పుట్టింటి వారు అల్లుడి పైన పెట్రోల్ పోసి నిప్పంటించిరట. 2 వారాల కింద జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ బాధితుడు ఆదివారం చనిపోయిండు. ఎవరు వీళ్ళు? దళితులే. పాల్వంచ మండలం దంతేలబోర ఎస్సీ కాలనీకి చెందిన బల్లెం గౌతమ్ బీటెక్ చదివిందట. టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన కావ్యను 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడట. వీరికి 2 ఏళ్లు 3 నెలల వయసున్న 2 ఆడపిల్లలు ఉన్నారు. వివాహానంతరం గౌతమ్ ఎలక్ట్రీషియన్ పని చేస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. వీరు కొన్నాళ్లుగా ఇదే జిల్లాలోని సుజాతానగర్లో నివసిస్తున్నారు. 5 నెలలుగా భర్తతో గొడవలు జరుగుతూ ఉండడంతో కావ్య పుట్టింటికి వెళ్ళింది. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో గౌతమ్ అత్తగారింటికి వెళ్ళి మాట్లాడాలంటూ భార్యను పిలిచారు. ఇంట్లోంచి బయటకు వచ్చిన అత్త అనురాధ, మామ వెంకటేశ్వర్లు, వారి కుమారులు సతీష్, కార్తీకులు గౌతమ్ను దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఆయన పైన పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న గౌతమ్ పక్కనే ఉన్న నీటి తొట్టెలోకి దూకాడు. అప్పటికే ఆయనకు తీవ్ర గాయాలైనాయి. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని ఖమ్మం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చనిపోయిందట. ఏం ఘోరం ఇది. అన్నను కత్తలతో పొడిచి చంపిన తమ్ముళ్ళట. ఎవరిని? అన్ననే, సొంత అన్నను చంపేసిరట. పట్టపగలే దారుణ హత్య. మేడ్చల్ జాతీయ రహదారి 44పై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక యువకుణ్ణి అతని సొంత తమ్ముడు, చిన్నాన్న కొడుకు వేటాడి కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మనం ప్లే చేయలేము. దారుణం. అయితే నడి రోడ్డు మీద పట్టపగలు. ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగులోతు గన్య మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ అట. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, ఉమేష్ అండ్ రాకేష్. కుమార్తె హరిణి ఉన్నారు. వీరంతా మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమేష్కు భార్య ప్రియాంక, 2 పిల్లలు ఉన్నారు. అతడు చాలా కాలంగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడట. వారిపైన పలుమార్లు దాడి చేసిండట. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో పాటు తమ్ముడి మీద, అతడి భార్య మీద కూడా దాడి చేసిండు.
ఆదివారం మళ్లీ గొడవకు దిగిండు. ఉమేష్తో రాకేష్, అతడి చిన్నాన్న కొడుకు లక్ష్మణ్, మరో ముగ్గురు వాదనకు దిగారు. ఉమేష్ బీరు సీసాతో దాడి చేయగా వారు ఎదురుదాడి చేశారు. దీంతో ఉమేష్ ఇంట్లో నుంచి వీధిలోకి పరిగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అయినా రాకేష్, లక్ష్మణ్ వదిలిపెట్టలే. కత్తులతో 15 సార్లు పొడవడంతో ఉమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఉమేష్ తల్లి, భార్య, పిల్లలు ఘటనా స్థలానికి చేరుకొని రోధించడం అందరినీ కలిచివేసింది. రాకేష్, లక్ష్మణ్ పరారీలో ఉన్నారని, ఈ కేసులో మరో 3 నిందితులు నవీన్, నరేష్, సురేష్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక చనిపోయిన వ్యక్తి ఇతను. ఏం ఘోరం చూడండి అసలు. ఎటువైపు ఈ కారణం ఏంటంటే ఇక్కడ దీనికి ప్రధానమైన కారణం ఏంది? లిక్కర్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి? మొన్న ఇక్కడ చౌటుప్పల్ ఆరేగూడెం దగ్గర తండ్రి కొడుకుని చంపిండు. మద్యం మత్తులో ఏదో స్కూల్లో ఏదో ఫంక్షన్ జరిగిందని వెళ్ళొచ్చి లేటుగా వస్తే ఏడికి పోయినామని కొట్టరాని ప్లేస్లో కొట్టడంతో కొడుకు చచ్చిపోయింది. మొన్న మధ్య మీరు పోచంపల్లి దగ్గర చెరువులో 5 యువకులు పడి పాపం అందరికీ ఒక్కొక్కడే కొడుకు. 5 యువకులు చెర్లబడి చచ్చిపోయారు. కారణం ఏంటి? దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అక్కడ కూడా మద్యమే. ఇన్ని ఇన్సిడెంట్స్కి కారణం విపరీతమైన తాగుడు. కారణం ఎవరు దీనికి? ప్రభుత్వం. 10 ఏళ్ళుగా బెల్ట్ షాపులను ప్రోత్సహించారు, తాగుడుకు అలవాటు చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చేది మార్పు చేస్తాం, బెల్ట్ షాపులు తొలగిస్తామని మేనిఫెస్టోలో పెడతారు. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయరు. ఇంకా రేట్లు పెంచాలా లేదంటే షాపులు పెంచాలా? రేట్లు పెంచితే ఎవరికి ఇబ్బంది లేదు. షాపులు పెంచాలన్న ఒక ఆలోచన మళ్ళా దీంట్లో. ఇగో ఇదేన్నో. కుమార్తెతో చనువుగా ఉంటున్నాడని దారుణ హత్య, ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు. అన్నీవే ఉన్నాయి మొత్తం. ఎక్కడిది? పెండ్ల 2 పిల్లలున్న వ్యక్తి తన కుమార్తెతో, అమ్మాయి వయసు 13 ఏళ్ళట, చనువుగా ఉంటున్నాడన్న ఆగ్రహంతో అతన్ని ఆమె తండ్రి అంతమొందించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడో కాదు, సంగారెడ్డి మన పక్కన, హైదరాబాద్ పక్కనే. దీనిపైన స్థానికులు నిజాంపేట్ మండలంలోని రామచందర్ తాండాకు చెందిన ఆంగోత్ దశరథ్ సంగారెడ్డిలో కుటుంబంతో నివసిస్తూ అక్కడి గణేష్ చక్కెర కర్మాగారంలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకి 2 పిల్లలుంటే ప్రస్తుతం భార్య 5 నెలల గర్భవతి. అతడు ట్రాక్టర్ డ్రైవర్గా గతంలో నిజాంపేట్ మండలంలోని ఒక తాండాకు పొలం దున్నేందుకు వెళ్ళగా 9వ తరగతి చదువుతున్న బాలిక పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకొని కలుసుకునేవారు. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని మట్టు పెట్టాలనుకున్నాడు. దశరథ్ బుధవారం రామచందర్ తాండాకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయలుదేరిండు. 2 రోజులు గడిచినా రాకపోవడంతో భార్య సంగారెడ్డి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. శుక్రవారం అదృశ్యం కేసు నమోదైంది. దశరథ్ను తానే హత్య చేశానంటూ బాలిక తండ్రి శనివారం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిండు. అప్పటికి అదృశ్యం కేసు నమోదై ఉండడంతో నిందితుడిని సంగారెడ్డి సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. అతడు నివసించే తాండా పరిసరాల్లో ద్విచక్ర వాహనంతో పాటు తల, కాలు, చెయ్యి వేరు చేసి పెట్రోల్తో కాల్చేసిన స్థితిలో దశరథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారట. ఏం దారుణం చూడండి అసలు. ఎటువైపు వెళ్తున్నది సమాజం. గురుకుల విద్యార్థిపై కత్తితో దాడి, సినిమా చూసే విషయంలో సీనియర్లు జూనియర్ల మధ్య వివాదం జరిగిందట. ఈదోలొల్లి ఏం లేదు. ఇక్కడ గొడవ ఏంటంటే సీనియర్ విద్యార్థులు జూనియర్లు సినిమా చూస్తున్నది, సీనియర్లు వచ్చిరట. ఇది కాదరా భయ్, వేరే సినిమా చూడాలని ఛానల్ మార్చే ప్రయత్నం చేసి ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. దీంతో కత్తితో దాడి చేసిరట. ఓ సీనియర్ విద్యార్థి కత్తితో దాడి చేయడంతో జూనియర్ విద్యార్థి చేతికి గాయమైంది. జ్వరంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. జ్వరంతో బాధపడుతూ ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో ఓ విద్యార్థి చనిపోయాడు. ఎక్కడిది? ఆశ్రమ పాఠశాలలో. ఎట్లా చనిపోయి ఉంటారు? జ్వరం వస్తే చచ్చిపోతారా? చనిపోతారు. ఎందుకు చనిపోతారు? ట్రీట్మెంట్ అందక చనిపోతారు, నెగ్లెక్ట్ చేస్తే చనిపోతారు. అంటే వాళ్ళకి వైద్యం కూడా అందనంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం క్రైమ్ వార్తలే ఉన్నాయి చూడండి లోపల పేజీలో. నెక్స్ట్ మిగతా వార్తల్లో జీబీఎస్తో మరో మరణమట. ఇప్పటికే శ్రీకాకుళంలో 6 సంవత్సరాల బాబు చనిపోయిందట. తాజాగా ప్రకాశంలో 50 ఏళ్ల మహిళ చనిపోయిందట. ఇప్పటి వరకు వెలుగులోకి 59 కేసులు. ప్రస్తుతం ఆసుపత్రిలో 14 మంది. నిమిషాల వ్యవధిలో ఒళ్లంతా పాకే వ్యాధి అట. లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలో చేరాలి. ఊరిని అమ్మ, ఇదేంద్ర ఆయన కొత్తది ఇది. మళ్ళా జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు
ఇదే జీబీఎస్తో మరణించగా ఆదివారం ప్రకాశం జిల్లాకు చెందిన 50 ఏండ్ల మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిందట. కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కమలమ్మ ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం చనిపోయింది. కమలమ్మ ఈ నెల 2వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డది. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారట. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేస్తే జీబీఎస్ పాజిటివ్గా తేలింది. దీంతో ఐసీయూలో చికిత్స అందించారు. అసలు ఏంది ఇది? ఇగో కోవిడ్ విషయంలో ప్రపంచ మరణాల రేటు 2%. కోవిడ్ది ప్రపంచంలో చనిపోయిన వాళ్ళ రేటు 2% అయితే కోవిడ్ ద్వారా, ఇదే జీబీఎస్ ద్వారా 7% అట. సకాలంలో గుర్తించి వైద్యం అందిస్తే ఇబ్బంది ఉండదట. రాష్ట్రంలో చోటు చేసుకున్న 2 మరణాలు ఆలస్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావడం వల్లే చోటు చేసుకున్నాయట. కొందరిలో దగ్గు జ్వరంతో పాటు వెంటనే కాళ్ళు పట్టేయడం జరుగుతోందట. మరికొందరిలో విరేచనాలతో లక్షణాలు ప్రారంభమవుతున్నాయట. ఈ వ్యాధి చివరకు నరాల మీద ప్రభావం చూపి యాంటీబాడీలతో శరీరాన్ని దెబ్బతీస్తున్నదట. నాడీ వ్యవస్థ ఆ పైన మెదడు మీద ప్రభావం చూపుతోందని, ఇదంతా 10 నుంచి 15 రోజుల వ్యవధిలో జరుగుతోందని చెప్పారు. ఇది చాలా దారుణం. అసలు ఇంజెక్షన్ ధర 30,000 అట. జీబీఎస్కు అందించే వైద్యంలో ఉపయోగించే ఇమ్యునోగ్లోబినిస్ థెరపీ ఇంజెక్షన్లో కొరత ఎక్కువగా ఉన్నదట. ప్రభుత్వం గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖ వంటి ముఖ్యమైన ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని విలువ 30,000. ఇదెక్కడ వ్యాధి? ఇదెక్కడ రోగం? ఇగో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావని హత్య చేసినట్టు ఎవడో. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సొంత బామ్మరిది దాష్టికం. మృతుడి పేరిట ఇన్సూరెన్స్ అట. పథకం ప్రకారం నామినీగా తన పేరు పెట్టుకున్నట. చూసుకోరు ఎట్లుందో. బావకి ఇన్సూరెన్స్ చేయించిండు, నామినీ కింద వాని పేరు పెట్టుకున్నాడు. మరి ఇన్సూరెన్స్ ఎట్లా రావాలా? ఆయన చచ్చిపోతే వస్తుంది, అంతే కదా. చంపేసిండు. నామినీ ఎవరు? బామ్మరిది. ఆ పైసలన్నీ నాకే వస్తాయని బాగుందని పడేసిండు. పథకం ప్రకారం ఇది ఎంత పెద్ద స్కామ్ తెలుసా? ఇట్లాంటివి నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కేసు ఒకటి వచ్చింది. ఒక వ్యక్తి ఒక ముఠాగా ఏర్పడి, అందరు వచ్చారు. ఒక వ్యక్తి ఒక ముఠాగా ఏర్పడి ఎవరైతే కొంత డల్గా ఉన్నవాళ్ళు, లేకపోతే కొంత ఏజ్డ్గా ఉన్నవాళ్ళు, వీడు పనికిరాడా, వీడు ఏం పని చేయడం అనుకున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముఠా డైరెక్ట్గా ఫ్యామిలీతో మాట్లాడుతుంది. విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఆ భార్యలతోనో ఇంకో వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళని ఒప్పిస్తారు. వీళ్ళు ఒప్పించి వాడి మీద ఒక ₹1 కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు వీళ్ళే కడతారు. ఇదే ముఠా కడుతుంది. భార్యకు తెలుసు. భర్త అయితే భర్తని హోల్డ్లోకి తీసుకుంటే భార్యను లేపేయాలి, భార్యని హోల్డ్లోకి తీసుకుంటే భర్తను లేపేయాలి. ఇది వీళ్ళ ప్లాన్ అనమాట. ఇట్లా కొన్ని కుటుంబాలను టార్గెట్ చేసి, అమాయక కుటుంబాలు, వాళ్ళకి మీకు 2 లక్షలు 3 లక్షలు వస్తుందని చెప్పి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళతో సంప్రదింపులు ఆల్రెడీ జరిపేసి, ఇందులో డాక్టర్లు, ఆటో డ్రైవరు, సో ఇట్లా వాడి పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ చేస్తారు. 2-3 నెలలు క్లెయిమ్ కడతారు. కట్టిన తర్వాత ఇక వాడిని ఎట్లా చంపాలన్నది ఇక ప్లాన్. ఏనో తాన తీసుకుపోతారు, చంపేస్తారు, ఇది మూతికి గుడ్డ పెట్టి చంపేస్తారు. ఇది కేసు ఒరిజినల్. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక భర్తలను చంపితే భార్యలంతా జైలుకి వచ్చారు. ఆ విషయంలో డాక్టర్లంతా జైలుకి వచ్చారు. ఈ టోటల్ ముఠాకి నాయకుడు జైలుకి వచ్చిండు. చంపిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? చంపిన తర్వాత ఆటోలో కూర్చోబెట్టుకుంటే ఆటో డ్రైవర్ కూడా జైలుకి వచ్చిండు. ఆటోలో కూర్చోబెట్టుకొని నేషనల్ హైవే మీద ఆటోని తీసుకుపోయి ఆడను నెట్టేస్తారు. వెనకాల లారీ వస్తుంటే ఇక లారీలు పోయి బాడీ అంతా చెల్లా చెదరైపోద్ది. రోడ్ యాక్సిడెంట్ కింద చిత్రీకరిస్తుంది. ఇక అప్పుడు భార్య వస్తుంది, భార్య ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇక డ్రామా అన్నట్టుగా. సో సేమ్ యాసిడ్ అట్లాంటి కేసే ఇది కూడా. వీళ్ళు ఏం చేస్తారు? ఇక నా నామినీ ఎవరు పెడతారు? అక్కడ భార్య పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటే భర్త పేరు పెడతారు, భర్తది ఉంటే భార్య పేరు పెడతారు. వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు మొహాన పడేస్తారు. ఈ డబ్బులన్నీ వీళ్ళు పంచుకుంటారు.
ఇంత ఇంత భయంకరమైన కుట్రలు స్కామ్ జరుగుతూ ఉంటాయి. సేమ్ వీడు కూడా అట్లే చేసిండట. పథకం ప్రకారం 3 నెలల కింద బావ పేరిట డెత్ క్లైమ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఆ డబ్బు కోసం బావను సొంత బామ్మర్ది హతమార్చిండు. ఈ ఉదంతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తాండాకు చెందిన బానోతు గోపాల్ నాయక్ అమీన్పూర్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన అమీన్పూర్ శివార్లోని శ్మశాన వాటిక వద్ద పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించిండు. కుటుంబ సభ్యులు చేరుకొని మృతుణ్ణి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. గోపాల్ నాయక్ను సొంత బామ్మర్దే హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ నాయక్ ఏడాది కింద జేసీబీ కొనుగోలు చేసి కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. అతడి బామ్మర్ది నరేష్ నాయక్ మాయమాటలు చెప్పి 3 నెలల కింద పోస్టాఫీస్లో గోపాల్ నాయక్ పేరు మీద డెత్ క్లైమ్ పాలసీ తీసుకున్నాడు. నామినీగా తన పేరు రాయించుకున్నాడు. జేసీబీ ఇన్సూరెన్స్ డబ్బులపై కన్నేసి ఎలాగైనా గోపాల్ నాయక్ను హత్య చేయించాలని నరేష్ పథకం పన్నిండు. హత్యకు తన మేనమామ దేవీసింగ్ సహాయం తీసుకున్నాడు. శనివారం రాత్రి అమీన్పూర్ శివార్లోని శ్మశాన వాటిక వద్దకు గోపాల్ నాయక్ను తీసుకెళ్లి చున్నీతో ఉరేసి దారుణంగా హతమార్చి అక్కడే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు. నిందితులను అరెస్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారట. ఎంత ఘోరం ఇది. నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో